నమస్తే అందరికీ. ఈరోజు మనం రెండు పాపులర్ రియల్ ఎస్టేట్ సెక్టార్స్ సెల్ఫ్ స్టోరేజ్ మరియు ఫ్లెక్స్ ఇండస్ట్రియల్ గురించి మాట్లాడుకుందాం. ఇవి రెండు వేర్వేరు టెనెంట్స్ మరియు రిస్క్ ప్రొఫైల్స్ కలిగి ఉంటాయి. సెల్ఫ్ స్టోరేజ్ అంటే వ్యక్తులు తమ వస్తువులను దాచుకునే చోటు. అదే ఫ్లెక్స్ ఇండస్ట్రియల్ అంటే బిజినెస్లు పనిచేసే ఆఫీస్ మరియు వేర్ హౌస్ మిక్స్ ఉన్న స్పేస్. సెల్ఫ్ స్టోరేజ్ రిసెషన్ సమయంలో కూడా బాగా నిలబడుతుంది. ఇందులో చాలామంది చిన్న టెనెంట్స్ ఉండటం వల్ల రిస్క్ స్ప్రెడ్ అవుతుంది మరియు రెంట్లు పెంచే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫ్లెక్స్ ఇండస్ట్రియల్ సాధారణంగా కాంట్రాక్టర్లు లేదా సర్వీస్ బిజినెస్లు వాడుతుంటారు. ఇక్కడ లీజులు లాంగ్ టర్మ్ ఉంటాయి మరియు మేనేజ్మెంట్ తక్కువగా ఉంటుంది. ఇక హైబ్రిడ్ కాన్సెప్ట్ స్టోరేజ్ కాండోస్. ఇవి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మొదలుపెట్టే నిష్ ఆపర్చునిటీస్. ఇక్కడ మీరు ఇండివిజువల్ యూనిట్లను సొంతం చేసుకోవచ్చు. రిస్క్ విషయానికి వస్తే సెల్ఫ్ స్టోరేజ్ ఆపరేషన్స్ హెవీగా ఉంటుంది. అదే ఫ్లెక్స్ ఇండస్ట్రియల్లో ఒక టెనెంట్ వెళ్ళిపోతే వేకెన్సీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. గోల్డెన్ రూల్: మీకు స్టడీ క్యాష్ ఫ్లో కావాలంటే సెల్ఫ్ స్టోరేజ్, లాంగ్ టర్మ్ అప్రిసియేషన్ కావాలంటే ఫ్లెక్స్ ఇండస్ట్రియల్ ఎంచుకోండి. మీకు ఏది సరిపోతుందో ఇప్పుడే నిర్ణయించుకోండి. ఇలాంటి నో హైప్ రియల్ ఎస్టేట్ ఎక్స్ప్లెయినర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.